హాయ్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ దిలీప్ కోనా. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో డ్రైవింగ్ అనేది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో యాక్షన్ కూడా. సో మనం ఇనిషియల్ డేస్లో కార్ డ్రైవింగ్ చేయాలంటే చాలా తడబడుతుంటాం, ఎందుకంటే వాటి పట్ల మనకు పూర్తి అవగాహన ఉండదు. కాబట్టి అంత ఈజీగా ఒక కర్వ్స్లో జర్నీ చేసేటప్పుడు, ఒక కారు తీసేటప్పుడు, మనం డ్రైవ్ చేసేటప్పుడు అంత జర్నీ అనేది చేయలేము. ఈజీగా జర్నీ అనేది అంత ఫీల్ ఫ్రీగా చేయలేము. బట్ కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత, వాటి పట్ల అవగాహన వచ్చిన తర్వాత చాలా ఈజీగా, చాలా ఫ్రీగా మాట్లాడుతూ ఉంటుండగానే జర్నీ చేయగలం. సో అలాగే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మీరు ఒక స్ట్రాంగ్ డ్రైవింగ్ చేయాలనుకుంటున్నారా, ఒక స్ట్రాంగ్ యాక్షన్ చేయాలనుకుంటున్నారా, మీరు చేసిన డ్రైవింగ్ బట్టి, మీరు చేసిన యాక్షన్ బట్టి రిజల్ట్స్ అనేది కన్వర్ట్ అవుతాయి. అదేంటని అంటారా? సో మనం ఎవ్రీ డే మనం ప్రాస్పెక్ట్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పెండ్ చేస్తూ ఉండాలి. అలాగే ఎక్కువ ప్రజెంటేషన్ అనేది షేర్ చేస్తూ ఉండాలి. దెన్ ప్రమోట్ అనేది ఎక్కువగా ఈవెంట్స్కి ప్రమోట్ చేస్తూ ఉండాలి. సో అయితే కొంతమందికి ఒక నెగిటివ్ ఉంటుంది. ఎందుకు పీపుల్ నెగిటివ్ ఉంటారు అని అంటే, వాళ్ళకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఈవెన్ పే అవుట్ అవ్వచ్చు, లేదనుకుంటే బిజినెస్ పట్ల నాలెడ్జ్ అనేది లేదు, లేదనుకుంటే కంపెనీ పట్ల నమ్మకం అనేది కొంతమందికి ఉండదు. కంపెనీ ఉంటుందో, ఈ కంపెనీ తీసేస్తారో ఏంటో అనేది వాళ్ళకి అంతగా ఆ అవగాహన అనేది ఉండదు. అలాగే ల్యాక్ ఆఫ్ పే అవుట్, బిజినెస్ పట్ల ఏదైతే బిజినెస్ ఉందో బిజినెస్ పట్ల పేఅవుట్ గురించి తెలియకపోయినా, ఏదైతే ఈ బిజినెస్ చెప్తే ఎవరికి ఏమనుకుంటారో, ఎలా అనుకుంటారో, ఏం ఫీల్ అవుతారో ఏంటి అనేది వాళ్ళకు వాళ్ళే ఇన్నర్ ఫీలింగ్స్ అనేది ఫీల్ అవుతారు. సో ఈ నెగిటివ్ ఫీలింగ్స్ వల్ల చాలామంది బిజినెస్లో క్విట్ అయిపోతుంటారు. అంటే వాళ్ళ బిజినెస్ని సరిగ్గా డ్రైవ్ చేయలేరు, ఆ బిజినెస్ని సరిగ్గా డ్రైవ్ చేస్తూ యాక్షన్ చేస్తూ ముందుకు వెళ్ళలేరు. సో సరైన యాక్షన్, సరైన డ్రైవింగ్ చేయాలంటే ఏదైతే ఎక్కువ మోర్ ప్రజెంటేషన్ షేర్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా ఈవెంట్స్ని, ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈవెన్ ఎవరైతే మన అప్లయన్స్ అవ్వచ్చు, ఏదైతే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్నారో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లీడర్స్, వాళ్ళు కూడా సేమ్ ఫీలింగ్సే, సేమ్ ప్రాబ్లమ్స్ నుండి ఫేస్ చేస్తున్న వ్యక్తులే. బట్ వాళ్ళు కూడా ఆ ప్రాబ్లమ్స్ని, ఆ ఏవైతే ఫియర్ ఉందో ఆ భయాన్ని విడిచిపెట్టి వచ్చిన వ్యక్తినే. కాబట్టి మనం కూడా దాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని, మనం ఏవైతే ఆ ఇండస్ట్రీ పట్ల కంప్లీట్ పేఅవుట్ కానీ, కంప్లీట్ ప్లానింగ్ కానీ, కంప్లీట్ ఏదైతే నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగితే 100% ఈ బిజినెస్ని డ్రైవ్ చేయగలం. ఈ బిజినెస్ పట్ల ఒక యాక్షన్ తీసుకోగలిగితే మనం ఏదైతే రిజల్ట్స్ కోరుకుంటున్నామో ఆ రిజల్ట్స్ అనేది 100% అనేది రీచ్ అవ్వగలం. సో థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్, దిలీప్ కోనా ఛానల్. కీప్ రాకింగ్.